ఎస్ సార్, కర్మ సిద్ధాంతం గురించి మీ యొక్క అనుభవం అండ్ మీ యొక్క మెసేజ్. మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఉన్న ఆత్మ స్వరూపాలందరికీ నా ఆత్మ ప్రణామాలు. నాకు అవకాశం ఇచ్చిన ఈ ఆర్గనైజర్స్కి వారికి నా ఆత్మ ప్రణామాలు. కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా ఉంది. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదన్న. సత్కర్మలు చేసే సత్ఫలితాలు అనుభవిస్తాం, దుష్కర్మలు చేసే దుష్ఫలితాలు అనుభవిస్తాం. మనకు తెలుసు ఏది సత్కర్మ, ఏది దుష్కర్మ. 84 లక్షల జీవరాశుల్లో అన్నిటికన్నా గొప్పది మానవ జన్మ అన్నారు. ఎందుకంటే ఒక్క మానవునికే విచక్షణ జ్ఞానం ఉంటుంది. తాను చేసేది తప్ప రైటా తెలుసు, మిగతా వాటికి అది ఉండదు. అందువల్ల ఈ మానవుడు ఆ పని చేసేటప్పుడు నేను చేసే పని అంటే కర్మ సత్కర్మ చేస్తున్నానా దుష్కర్మ చేస్తున్నానా తెలిసి చేస్తున్నాడు ఈ మానవుడు. అనుభవించి తప్పదు. ఇది కర్మ సిద్ధాంతం. కానీ దీంట్లోంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది మనకు. అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. నువ్వు ఎన్ని కర్మలు చేసి ఉండొచ్చు కానీ అవన్నీ నీకు దగ్ధమైపోతాయి, నువ్వు ఈ జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తే అని చెప్పారు. కనుక ఖచ్చితంగా మనము మన కర్మల నుంచి బయటపడవచ్చు, అది మాత్రం ఖచ్చితం. నేను కూడా ఒకప్పుడు చెడు కర్మలు చేశా, అంటే మాంసం తిన్నా. అప్పుడు అది నాకు తెలుసు, అయినా తిన్నా. అందువల్ల నాకు రోగాలు వచ్చాయి. తర్వాత తెలిసింది అది తప్పని పత్రిజీ గారి ద్వారా. మనము మానవులం, రాక్షసులం కాదు. రాక్షసులకే అది తినాలి, మనకు కాదని తెలిసింది. అప్పుడు నేను వదిలేశాను. ఎప్పుడైతే అది వదిలేశానో ఆ చెడు కర్మ అనేది క్లోజ్, అంటే నా రోగాలు పోయినాయి, అంటే నా చేతిలోనే అది ఉంది. అప్పుడు తెలియక చేసిందే అజ్ఞానంతో ఆ కర్మ మాంసం తినడం. ఇప్పుడు గురుగారి ద్వారా తెలిసిందే అది తప్పని. ఆ తప్పునే సర్దిద్దుకున్నా. ఇలా మనము కూడా మన కర్మను సర్దిద్దుకోవచ్చు అన్నదే నా సందేశం సార్. థ్యాంక్ యూ నరేంద్ర సార్. సో మీ అనుభవ ప్రకారం కర్మ సిద్ధాంతం అంటే? థ్యాంక్ యూ చందు. ఇట్స్ ఎ గుడ్ టాపిక్ యాక్చువల్గా. అంటే స్పిరిచువాలిటీకి సంబంధించి కర్మ సిద్ధాంతం అనే టాపిక్ లేకపోతే అసలు ఏమీ లేదు. జాతసే ధ్రువోర్మృత్యు ధ్రువంజన్ మృతశ్చ తస్మాత్ అపరిహారిదే నత్వం శోచిత మరసి. అంటే పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు తిరిగి జన్మించక తప్పదు. ఈ జనన మరణ చక్రంలో మనం పడడానికి కారణమే కర్మ. ఈ కర్మ బంధాల నుంచి మనము విముక్తులమైతేనే ఈ జనన మరణ చక్రం నుంచి మనం బయటపడగలం. కర్మ బంధాల నుంచి విముక్తులు కావాలంటే ముందుగా ఎన్ని రకాల కర్మలనే తెలుసుకోవాలి. ఒకటి కర్మ, ఇంకొకటి విహిత కర్మ, ఇంకొకటి అకర్మ. కర్మ అంటే జనరల్గా మనము ఆ శాస్త్ర సమ్మతమైనటువంటివి సుకర్మలుగా తీసుకోవచ్చు. శాస్త్రాలు అనుమతించినటువంటివి, ధర్మానికి లోబడి చేస్తున్నటువంటి కర్మలు, ఇవన్నీ కూడా సుకర్మలు. వీటిలో ఎన్నో రకాలు ఉంటాయి. ధ్యానము కానీ, యజ్ఞయాగాదులు కానీ, లోకల్యాణం చేసే కర్మలు కానీ, అవన్నీ కూడా ఉంటాయి. దాని తర్వాత వికర్మలు. వికర్మలు అంటే విహితమైనటువంటి కర్మలు, హితము కానటువంటి కర్మలు. ఈ హితము కానటువంటి కర్మలు ఏంటయ్యానంటే ఈ సృష్టికి నాశనం చేసే పనులు చేయడం, లోకకంటకంగా మారడం, జంతువుల్ని చంపడం, తోటి వారిని హింసించడం, తనని తాను హింసించుకోవడం, ఇవన్నీ కూడా వికర్మలు, విహితమైనటువంటి కర్మలు. హితము కానటువంటివి, వేరే వారికి హితం చేసేవి కావు ఈ కర్మలన్నీ కూడా. దాని తర్వాత అకర్మలు. ఈ అకర్మలే నిష్కామ కర్మలు కనబడతాయి. ఇందాక భూపతిరాజు గారు చెప్పినట్టు ఏవి చేసినా కూడా ఆ జనన మరణ చక్రం నుంచి బయటపడలేము. కానీ ఎప్పుడైతే ఈ నిష్కామ కర్మ స్థితిలో
మనం మన కర్మలు చేస్తామో ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడవచ్చు. ఇందాక మనోహర్ గారు చెప్పినట్టు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది. ఈ ధ్యానానికి జ్ఞానానికి మధ్యలో ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గమే కర్మ మార్గము. ఆ శ్లోకం దేనిలో నుంచి తీసుకున్నారంటే జ్ఞానయోగంలో నుంచి తీసుకున్నారు. యస్య సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం త్వమహు పండితం బుధ. అంటే నీవు ప్రారంభిస్తున్నటువంటి కర్మలన్నీ కూడా కోరికలు సంకల్పాలు వదిలి ప్రారంభించండి. అలా కోరికలు సంకల్పాలు వదిలి ప్రారంభించిన వాటినే నిష్కామ కర్మ అంటారు. ఆ నిష్కామ కర్మ చేసినప్పుడే మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం అనే అగ్ని ద్వారా మన కర్మలు దగ్ధమవుతాయి. ఇప్పుడు అందరికీ జ్ఞానం ఉందా? ఉంది. కానీ కర్మలు పూర్తిగా దగ్ధం కావడం లేదు. ఎందుకు అనంటే ఆ కర్మలు దగ్ధమయ్యేంత సరిపడగా జ్ఞానాన్ని మనం పొందలేకపోతున్నాము. అలా పొందలేకపోవడానికి కారణం ఏంటంటే మనము మన కర్మలన్నింటిని కూడా ఏదో ఆశించి చేస్తున్నాం. ఈవెన్ ధ్యానం కూడా. ధ్యానము ప్రతి ఒక్క ఆత్మ తన యొక్క చివరి జన్మలలో చేయడానికి ఉపక్రమిస్తుంది. అప్పటి వరకు కొన్ని వందల జన్మలు ఆలోచన వారిలోకి రాదు. పత్రిజీ ఏం చెప్తారంటే నీవు ధ్యానానికి వస్తున్నావంటేనే అంతకుముందు ఎన్నో రకాల సాధనా ప్రక్రియలు చేసి చివరి జన్మలోనే నీవు ఈ ధ్యానంలోకి వస్తావు. ఈ ధ్యానంలోకి రావడం ఒక ఎత్తు. ఈ వచ్చిన తర్వాత ఆ ధ్యాన స్థితిలోనే మనము నిమగ్నమై ఉండడం ఇంకొక ఎత్తు. మనం ఎందుకు ధ్యాన స్థితిలో కంప్లీట్గా నిమగ్నమై ఉండలేకపోతున్నాము? కళ్ళు మూసుకున్నంతసేపు బాగానే ఉంటుంది, మళ్ళీ కళ్ళు తెరిచిన తర్వాత మళ్ళీ మనసంతా గందరగోళంగా తయారవుతుంది. ఎందుకు అనంటే మనము మన సాధనని ఏదో ఆశించి చేస్తున్నాం. కానీ అన్ని కర్మలలో ఉన్నతమైన స్థితి ఏంటయ్యానంటే నిష్కామ కర్మ స్థితి మాత్రమే. ఎప్పుడైతే భూపతి రాజు గారు చెప్పారు కదా, సేవ నిష్కామ కర్మస్థితి. నిష్కామ కర్మస్థితిలో మనం ఏది చేసినా సేవే, నిష్కామ కర్మస్థితిలో. అందుకే నిష్కామ కర్మయోగం అనేది ఉన్నతమైన స్థితి కర్మల స్థాయిలో అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మల వారు. నేను శ్రీకృష్ణ పరమాత్మని ఎప్పుడూ కలవలేదు, కానీ శ్రీకృష్ణ పరమాత్మతో సమానమైనటువంటి యోగీశ్వరుడు బ్రహ్మర్షి పత్రిజీని కలిసే భాగ్యం దక్కింది నాకు. థ్యాంక్ యూ. వారి ద్వారా ఈ జ్ఞానం నాకు అందింది. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు మన ముగ్గురు మాస్టర్స్ ద్వారా కర్మ సిద్ధాంతం యొక్క ఇంట్రడక్షన్ అండ్ మెయిన్గా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం దాని యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనం విన్నాం.